సర్వాధికారి. చాలు. నిర్గమకాండము 30వ అధ్యాయం. మొదటి 5 వచనాలు అందరము కలిసి చదువుకున్నాం. 5 వచనాలు. మరి ధూపం వేటకు నీవు ఒక వేదికను చేయవలెను. తుమ్మకర్రతో దాన్ని చేయవు. దాని పొడవు 1 మూర, దాని వెడల్పు 1 మూర, అది చచ్చొత్తముగా ఉండవు. దాని ఎత్తు 2 మూరలు, దాని కొమ్ములు దానితో ఏకాండమై ఉండవు. దాని పై భాగమునకు దాని 4 ప్రక్కలకును దాని కొమ్ములకును మేలి బంగారు రేకులు పొదిగించి దానికి చుట్టూ బంగారు జవను చేయవలెను. దాని జవకు దిగువన దానికి 2 బంగారు ఉంగరము చేయవలెను. దాని 2 ప్రక్కల ఎందలి దాని 2 మూలల మీద వాటిని ఉంచవలెను. అవి దాని మోతకర్రలకు స్థలం. ఆ మోతకర్రలను తుమ్మకర్రతో చేసి వాటికి బంగారు రేకు పొదిగింపవలెను. చాలండి. ప్రభు సాయం కొరకై చిన్న ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ మోకరించండి. మా ప్రియమైన తండ్రి, పరిశుద్ధమైన దేవా, మీ పాద స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాం. మీ ప్రియ కుమారుడు, మీ రక్షకుడైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామమున స్తోత్రములు. సమయంలో కొంత వాక్యం చూసుకొని ప్రార్థనలో గడుపుటకు సహాయం చేయండి. మేము దేని కొరకు మేము ఇక్కడికి వచ్చాము, వాటిని మేము పొందుటం, ప్రాముఖ్యమైన మాటలు మీ సన్నిధిలో ప్రార్థించడం, మరి పరలోక సంగతులు మాకు దేవ వినిపించి నేర్పించాం. వాటి కొరకై మేము ప్రార్థన చేయటకు సహాయం చేయండి. వాటి కొరకై మేము ప్రయాసపడటకు సహాయం చేయండి. ఎందుకంటే మన పౌరస్థితి పరలోకమందున్నదని ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో రాయబడుకొచ్చింది. కనుక మేము భూ సంబంధమైనవి మేము అడగకుండా పర సంబంధమైన వాటిని అడుగుటకు సాయం చేయండి. నన్ను కూడా జ్ఞాపకం చేసుకొని మరణ భూస్థాపన పునరుద్ధరణ శక్తి నా మీద ఉంచినాను. సులభశాతం మరుపరచు. మీరే ఘనత మహిమ పొందుమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుచున్నాను తండ్రి. ఆమేన్. ఇరవై 5వ అధ్యాయం నిర్గమకాండం 10వ వచనాన్ని చదువు. వారు తుమ్మకర్రతో మందసమును చేయవలెను. దాని పొడుగు 2 మూరన్నర, దాని వెడల్పు 3.5, దాని ఎత్తు 3.5. ఇక్కడ చదివిన భాగాల్లో మరి 30వ అధ్యాయంలో మొదటి వచనంలో ఒక మాట రాయబట్టుకొచ్చింది. వేదిక. వేదిక ధూపం వేయుటకు ఒక వేదిక. తర్వాత అలాగే 2వ వచనం దాని పొడవు 1 మూర, దాని వెడల్పు 1 మూర, అది చచ్చౌకముగా ఉండదు. దాని ఎత్తు 2 మూరలు, దాని కొమ్ములు దాని ఏకాండమై ఉండవు.
రాయబడిన ఈ మాటల్లో మనం ప్రార్థన చేసే అంశాలు ఏవి మనకు కనిపించవు. అనగా ఏదో ఒక అవసర నిమిత్తం మనం మన మనసులో కలిగిస్తాం, కానీ అవి కాదు ప్రాముఖ్యమైనవి. మరి కొన్ని 2 మాటలు ధ్యానించుకొని ప్రభు సన్నిధిలో గడుపుదాం. ఇక్కడ వేదిక, ధూప వేదిక అనగా ధూపము వేయుట. చూడక రాయబడుతూ వచ్చింది, మరియు ధూపము వేయుటకు నీవు ఒక వేదికను చేయవలెను. ధూపం వేయుట అనగా ప్రార్థన చేయుట. మరి నిర్గమకాండంలో 25వ అధ్యాయంలో దేవుని యొక్క మందిరము వారు మొదలుపెట్టి దేవునికి తీసుకుని రావాల్సిన ఆ వస్తువులు కూడా రాయబడవచ్చు. తర్వాత ప్రత్యక్ష గుడారంలో అనగా దేవుని మందిరంలో ఏ ఏ వస్తువులు ఉండాలి, ఆ వస్తువులు ఎక్కడెక్కడ ఉండాలనేది మరి నిర్గమకాండం 25వ అధ్యాయం నుండి మనం చదువుకుంటూ పోతే దేవుడు ఇశ్రాయేలు వారికి చూపించిన ప్రత్యక్షత, గుడారంలో ఏ ఏ భాగాల్లో ఎక్కడ స్థలాలు ఉండవలసిన మరి వస్తువులు. అందుకే మనం ఇప్పుడు ఒక వస్తువును మాత్రమే ధ్యానిస్తాం. ఆ వస్తువు ధూపవేదిక. దీన్నే ఇంకా బలిపీఠము, వధస్థానము, బలి అర్పించు స్థానం. అందుకే మనం పాటలు పాడుతూ వచ్చాం, సిలువలో బలి అయిన దేవుని గొర్రెపిల్ల, క్రీస్తే సర్వాధికారి అనే పాటలు మొదటి 2 వచనాల్లో మన కొరకు ఆయన మరణించిన వాడుగా ఉంటున్నాడు. ఇక్కడ మరి ఈ తుమ్మకరతో చేయబడుతున్న ఈ వేదికను ఎలాగా తయారు చేసేది కూడా అక్కడ రాయబడుతూ వచ్చింది. తర్వాత 17వ వచనం, 30వ అధ్యాయం 17వ వచనం, మరియు యెహోవా మోషేతో ఇట్లను కడుక్కొనుటకు నువ్వు ఇత్తడితో దానికి ఒక గంగాలను ఇత్తడి బలిపీఠము చేసి. 18వ వచనం, ప్రత్యక్ష గుడారమును బలిపీఠమునకు నడుమ దాన్ని ఉంచి నీళ్లతో నింపుకోవాలి. ఈ విధంగా ఆయా వస్తువులు ఎక్కడ ఏ విధంగా ఎలా ఉన్నాయి, చాలా అర్థాలు ఉన్నాయి. ఇవన్నీ ఈ యుగం అంతా మనం ధ్యానించినా ఇవి అయిపోవు. సిస్టర్, నువ్వు బైబిల్ స్టడీ ఎప్పుడు పెట్టేదంటే నాకు లోడ్ ఎక్కువైపోయింది, చూద్దాంలే, ప్రార్థన చేసి చూద్దాము. ఇవన్నీ బైబిల్ స్టడీకి సంబంధించిన మాటలు అంటే చాలా ఉన్నాయి. అంత బైబిల్ గ్రంథంలో బైబిల్ స్టడీకి సంబంధించిన వాక్యాలు, వచనాలు చాలా ఉన్నాయి. మరి మధ్యకాలంలో ఇంకా మీటింగ్లో మన పరిచయాలు పెంచుకొని పోవడానికి నాకు కూడా కొంత అవకాశం కావాలి. ఎందుకంటే సమయం కావాలి. సమయం లేకుండా పోతే ఏదో అక్కడ నిలబడి ఏదో కూడా చెప్తే సరిపోతుందిలే అనే భావనతో నేను వస్తే దేవుడు నన్ను వాడుకోడు. తర్వాత మీకు అర్థం కాదు, తర్వాత అది ఏ మాత్రము ప్రయోజనము ఉండదు, ఆత్మీయ మేలు పొందదు. సరే, దేవుని చిత్తం అయితే బైబిల్ స్టడీ కొరకు ప్రార్థన చేయండి. చూద్దాం. ఇక్కడ మరి బలిపీఠము, తర్వాత దహన బలి అర్పించే ప్రాంతం. తర్వాత 9వ వచనం కూడా చూద్దాం. 9వ వచనం, మీరు దాని మీద అన్య ధూపమైన దహన బలి సంబంధమైన ద్రవ్యములను నైవేద్యం అర్పింపకూడదు, పానీయములను దాని మీద పోయకూడదు. ఇక అంతా బలిపీఠము, తర్వాత ధూపవేదిక, గంగాళము వస్తుంది. మరి ధూపం వేయుట, ధూపవేదిక కొలతలు కూడా రాయబడుతూ వచ్చాయి. తర్వాత ఏ కర్రతో తయారు చేయబడేది కూడా రాయబడుతూ వచ్చింది. తర్వాత మరి మూరెడుగా అని రాయబడుతూ వచ్చింది. అది సచోక్రంగా ఉండాలని. తర్వాత వాటి చుట్టూ బంగారు జవను పొదిగించాలని కూడా రాయబడుతూ వచ్చింది. ఇది మరి యేసుక్రీస్తు ప్రభును చూపిస్తూ ఉంటున్నది. ధూపవేదిక, అలాగే బలిపీఠము, బలి అర్పించు స్థానం.
దీన్నే హెబ్రీ భాషలో వధస్థలం అని రాయబడుతూ వచ్చింది. వధస్థలం అంటే దేవుచితమైతే మీకు ఈ వేదిక గురించి, తర్వాత బలిపీఠం గురించి రేపు ఉదయకాలం ఆరాధనలో, తర్వాత బల్ల వర్తమానంలో, మరి దేవుచితమైతే రాత్రి మరి ఉపవాస ప్రార్థన, విజ్ఞాపన ఉపవాస ప్రార్థన కలిగి ఉంటాను. ఎందుకంటే నెల చివరి వారంలో అని చేశాను. పోయిన నెల కూడా అలాగనే జరిగింది. మరి ఈ రేపటి దినము నెల చివరి రోజు కాదు కదా, 29 కదా, 31 కదా అని అనుకోవచ్చు. కానీ నా డ్యూటీలను బట్టి అలా చేయడం జరుగుతూ ఉంది. మరి మంగళవారం నేను ఆన్లైన్లో ఉంటాను, అంటే తిరుపతిలో ఉంటాను. అది చివరి రోజు 31. సరే అని చెప్పి మన క్యాలెండర్ చూసి ప్రార్థన చేస్తూ డేట్ మిస్ అయిపోతుంది అని చెప్పి ఒక 2-3 రోజులు ముందుగానే నెల లోపల మరి విజ్ఞాపన ఉపవాస ప్రార్థన కలిగి ఉంటాం. అనగా రేపు విజ్ఞాపన ఉపవాస ప్రార్థనలో కూడా ఒప్పుకోలు ప్రార్థనలోను, తర్వాత ఆరాధనలోను ఇవే మాటలు ధ్యానిస్తాం. ఇక్కడ బలిపీఠం గురించి మనం చూస్తూ ఉంటున్నాం. బలిపీఠ స్థలము వధ స్థలం, వధించబడుట. అందుకే వారు మరి ఆయా జంతువులను, పక్షులను తీసుకొచ్చి వధించారు. ఈ వధస్థానము విశ్వాసకి చాలా ప్రాముఖ్యమైనది. ఇదేమో వధించబడ్డామా అది ప్రాముఖ్యమైనది. అప్పుడే దేవుడు మన ప్రార్థన వింటాడు, అప్పుడే మనకు కావలసినవి ఇస్తాడు. తర్వాత అక్కడ ఆయన కలుసుకునే సమయం వధ స్థానము, వధ చేయబడు స్థలం అనగా బలిపీఠం కలిగిన స్థలం. వ్యక్తిగతంగా బలిపీఠం కలిగి ఉండాలి. అనగా వ్యక్తిగతంగా ధూపం వేయుట, వ్యక్తిగతంగా ప్రార్థన చేయుట, ఇది బలిపీఠం కలిగి ఉండుట. కుటుంబంగా బలిపీఠం కలిగి ఉండుట అనగా కుటుంబ ప్రార్థన చేసుకున్నట, పిల్లలు, తల్లి, తండ్రి కూర్చొని. తర్వాత సంఘముగా బలిపీఠం కలిగి ఉండుట. ఈ 3 అంతల అనుభవము ఉండాలి. ఉన్న తర్వాత మరి మన ఆత్మీయ జీవితము ఎంతో సంతోషంగా దేవుడు కొనసాగిస్తాడు. సరే, వీటిలో ఏది కొదవున్నా కొంత కొరతగా ఉంటుంది. చాలా మంది విశ్వాసులు అనగా దేవుని పిల్లలు, దేవుని నమ్మినవారు కొరత కలిగి ఉంటారు. కారణం ఏంటంటే ఎక్కడో మనము పొరపాటు చేస్తున్నామని మనం ప్రార్థనలో గమనించాలి. మనం ప్రార్థన చేయంటే వెంటనే ఏవేవో అడుగుతూ ఉంటాం. అలా అడగవద్దు. అలా అడిగే వాళ్ళు ఎవరు? మనిషిని కనపడతా అడిగే వాళ్ళు ఎవరు? అడుక్కుండేవారు. ఇంగ్లీష్లో మాట్లాడుతుంటే ఆ మాట సిగ్గుగా అనిపిస్తారు. బెగ్గర్స్ అంటారు కదా. అడుగు మనిషి కనపడతానే వాళ్ళు ఏం చేస్తారు? అడుక్కునేవాళ్ళు చేయి చేస్తారు. అలా మనం అలా బెగ్గర్స్ మాదిరి, అడుక్కుండే వాళ్ళ మాదిరి ప్రభు దగ్గర అలా ఉండకూడదు. ఎందుకంటే ఏ విధంగా అడుగుతా ఉన్నాం, దేన్ని అడుగుతా ఉన్నాం, మనం అడిగేది మనకు అవసరం ఉంటుందా లేదా అనే విషయం. తర్వాత మరి దేని ఎక్కడున్న వస్తువులు అడుగుతా ఉన్నాం, దేని కొరకు మనం అడుగుతా ఉన్నాం అనేది కూడా మనం గమనించాలి. అప్పుడు ప్రార్థనలో మనం ప్రవేశించినప్పుడు ఫస్ట్ సైలెంట్గా ఉండాలా. ఫస్ట్ సైలెంట్గా ఉన్నప్పుడు మనలో ఉన్న తలంపులు, మనలో ఉన్న ఆలోచనలన్నీ మన మైండ్లోకి వస్తాయి. మీరు గమనించారు లేదు? అందుకే మోకాలు నమ్ముతున్న గబగబగా ప్రార్థన చేస్తే మనకు అర్థం కాదు, దేవుడు కూడా అది సరిగా వినడు. మీరు గమనించారు. ఎందుకంటే ముందు మనము మన హృదయాన్ని శుభ్రపరచుకోవాలి, కడుక్కోవాలి. అనగా దేవుని సన్నిధికి వెళ్ళేటప్పుడు మనము పవిత్రంగా, పరిశుద్ధంగా శుద్ధి చేయబడాలి. ఇంకేదన్నా రక్షణ పొందినాం, మరి బాప్తిసం చేసుకున్నాం, మళ్ళా పవిత్రంగా, పరిశుద్ధంగా కడగబడాలంటావే కదా. ప్రతిదినం స్నానం చేస్తాం. అలాగనే ప్రతిదినం హృదయంలో ఉన్న కల్మషాన్ని ఏం చేయాలి? క్రీస్తు చేసే రక్తం ద్వారా మనము శుద్ధి చేసుకోవాలి. శుద్ధి చేసుకొని ఆయన దగ్గరికి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత మోకరించిన తర్వాత మనలో ఉన్న చెత్త చెదారం అంతా మైండ్లోకి వస్తుంది.
ఈ మెమరీలోకి వస్తాయి అన్ని. ఏమిటి? చదువు విషయాలు కానీ, ఉద్యోగ విషయాలు కానీ, అప్పుల విషయం కానీ, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు అన్ని మైండ్లోకి వస్తాయి. వచ్చిన తర్వాత వాటన్నిటినీ పక్కకు నెట్టేయాలి. ఎలా ప్రభా? నాలో కలిగించే ఈ చెత్తల్లా పక్కకు త్రోసేయి ప్రభా. ఆ చెత్తనంతా పక్కకు త్రోసేయాలి. త్రోసేసిన తర్వాత ఆయన సన్నిధిలో మరి మౌనం నుండి కొంత సమయం మౌనంలో ఉన్నప్పుడు ప్రభు మనకు బయలుపరచబడతాడు. దీన్ని ప్రత్యక్షత అంటారు. ఈ ప్రత్యక్షత ఎలా జరుగుతుందంటే వధింపబడాల. వధింపబడిన తర్వాతనే ఆయన ప్రత్యక్షత మనకు కనిపిస్తుంది. అనగా ప్రతిరోజు వధింపబడాలి. చాలా కష్టం కదా. నేర్చుకున్నాం. నాకు కూడా తెలియదు. ప్రార్థన వెంటనే చేసేవాడు. తర్వాత తెలిసింది దేవుని ఎలాగ కలుసుకోవాలనే విషయాలు. ఎప్పుడైతే మనం వధించబడతామో ఆయన చాలా ఇష్టం. చాలా ఇష్టం. వధించబడటం అంటే ఏమిటి కదా? రోమీలకు రాసిన పత్రిక, రోమపత్రిక 8వ అధ్యాయం, రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 36వ వచనం, పేజీ నంబర్ 139. ఇందులో గురించి వ్రాయబడింది ఏమనగా, నిన్ను బట్టి దినమెల్లా మేము వధింపబడిన వారము, వధకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడిన వారం. ఆయనను మనల్ని ప్రేమించిన వాడి ద్వారా మనం వీటన్నిటి విజయం, అన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాం. నీకు విజయం కావాలన్నా, అనగా చేయబడాలన్నా, నీకు కావలసినవన్నీ దొరకాలన్నప్పుడు ఏం చేయబడాలి? అందుకే ఇక్కడ రాకూడదు వచ్చింది, నిన్ను బట్టి దినమెల్లా మేము వధింపబడిన వారము, వధకు సిద్ధమైన గొర్రెలమని. ప్రతి దినము రాకూడదు వచ్చింది. చూడండి, నిన్ను బట్టి దినమెల్లా. దినమెల్లా అంటే దినం అంతా ఆయన సన్నిధిలో ఏం వధించబడాలి? ఆత్మ, దేహ, ప్రాణములను ఆయనకు అర్పించి. చాలా ఇష్టం. చాలా మందికి తెలియదు. ఆయనకి ఇష్టమైనది, ఆయనకి ఇష్టమైన ప్రార్థన, ఆయనకి ఇష్టమైన బలి. ఎందుకంటే ఇదిగో ప్రభా, నా ఆత్మ, దేహ, ప్రాణములను నీకు అర్పిస్తున్నా. ఇదే రాయబడి వచ్చింది, నిన్ను బట్టి దినమెల్లా మేము వధింపబడిన వారము, వధకు సిద్ధమైన గొర్రెలం, అనగా వధకు తీసుకుపోయి గొర్రెల వలె సిద్ధంగా ఉండాలి. ఆత్మ, దేహ, ప్రాణములు ఆయనకు అర్పించాలి. ఇలాంటి అర్పణ చాలా ఇష్టం. ఆయనకు చాలా ఇష్టపడతాడు. అవన్నీ పక్కన పెట్టి మనం ఏం చేస్తామంటే, నాకు అది కాదు ప్రభా, నాకు ఇది కాదు ప్రభా అంటే ఆయన ప్రాణం నొచ్చుకుంటా ఉంటాడు. ఎందుకంటే వీళ్ళు నా కొరకు ఏం అర్పిస్తా ఉంటున్నారు? నేను వారి కొరకు శిలువలో నా ప్రాణం పెట్టాను, రక్తం కార్చాను. మరి గొర్రె వలె, ఎద్దు వలె, మేక వలె నేను నా రక్తం నుంచే దారపోసాను, విలువబెట్టి నేను కొనుక్కున్నాను. మరి నా కొరకు ఒక్క రోజు కూడా వారు వధ స్థలానికి రాకుండా ఉన్నారు. నేను ఎట్లా ఇయ్యాలి వారికి కదా? చూడండి, దేవుడు అడిగే మాటలు ఇవే. ఏ దినమైనా నా కొరకు ప్రార్థనలో నా ప్రాణం, దేహము నీకు అర్పిస్తున్నా. ఈ మాటలు రానే రావు. అడిగిందే. అప్పుడు దేవుడు ఎలా ఉంటాడంటే, నేను పెట్టిన నా ప్రాణంకై మీరు నాకేమి ఇవ్వగలుగుతున్నారు? ఏమి ఇవ్వడం లేదు. కానీ భూమి మీద ఉన్న వాటిని అన్నిటిని అడుగుతాను. సరే, ఇస్తాను అవి కూడా. కానీ నాకు అర్పింపవలసిన బలి ఏమిటి తెలుసుకోవాలి. ఎప్పటికైనా బాగా గుర్తుపెట్టుకోండి. దేవునికి ఏమి ఇష్టము ఇది కనుక్కున్న వారికి అన్నీ వస్తాయి. ఆయన చిత్తము, ఆయన ఇష్టము కనుక్కున్న వారికి అన్ని కలుగుతాయి. ఇంక ఏం చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన చిత్తమును కనుక్కోవాలి, ఆయన ఇష్టాన్ని కనుక్కోవాలి. ఇక్కడ రాయబడుతూ వచ్చింది, దినమెల్లా మేము వధింపబడిన వారు, వధకు తీసుకుని రాబడిన గొర్రెలు.
ఈ విధంగా ఎప్పుడైతే ఉంటామో ఆయన నా బిడ్డ, నా కుమారుడా, నా కుమార్తె అని మనం ప్రేమగా దగ్గరికి పిలుచుకుంటాడు. అప్పుడు ఆయన ప్రత్యక్షమవుతాడు. చూద్దామా, బలి అర్పించేటప్పుడు ఆయన ప్రత్యక్షమయ్యే సమయాలు ఉంటున్నాయి. చూద్దాం. నిర్గమాకాండం పక్కనే 29వ అధ్యాయం. ఎక్కడ ఉన్నారు? 29వ అధ్యాయం, నిర్గమాకాండం 29వ అధ్యాయం 35వ వచనం. నీవు బలిపీఠం మీద నిత్యమును అర్పింపవలసినదేమనగా ఏడాదివి 2 గొర్రె పిల్లలను, ప్రతిదినం ఉదయమందు 1 గొర్రె పిల్లను. బాగా అర్థం చేసుకోండి. ప్రతిదినము ఉదయము 1 గొర్రె పిల్ల అంట. తర్వాత సాయంకాలం మందు 1 గొర్రె పిల్లను అర్పింపాలను. దంచి తీసిన ముప్పావులతో కలిపిన 10వ వంతు పిండిని పానీయార్పణంగా 30 ద్రాక్షరసమును మొదటి గొర్రె పిల్లతో అర్పింపవలను. సాయంకాలం మందు 2వ గొర్రె పిల్లను అర్పింపవలను. అది యెహోవాకు ఇంపైన సువాసన గల హోమమగునట్లు ఉదయకాలమందలి అర్పణను దాని పానీయార్పణను అర్పించినట్టు దీన్ని అర్పింపవలను. ఉదయకాలం 1 గొర్రె పిల్ల, సాయంకాలం 1 గొర్రె పిల్ల బలి అర్పించాలి. చూడండి, అప్పుడు ఎంత కష్టంగా ఉండిందో. ఎన్ని గొర్రెలుగా ఉన్నాం కదా. దావీదన్న మేపే గొర్రెలన్నీ రోజు ఒకటి ఉయ్యాలలో కాస్తా ఉన్నాడు. ఎందుకులే రోజు ఒకటి ఉయ్యాల నుంచి పట్టుకుని రావాలా, ఇంకా అవన్నీ తెచ్చినే కట్టే. ఒకవేళ అదే పరిస్థితి ఉండింటే పొద్దున మాటనే రాత్రికి మాటనే ఎట్లున్నారో నిజంగా. సరే, తర్వాత చూద్దాం. ఎప్పుడన్నా ఇక్కడ ఉదయకాలం ఒకటి, సాయంకాలం ఒకటి బలి అర్పించాలి. ఈ బలి అర్పించే ఈ వధస్థలంలో చూడండి, బాగా గమనించండి ఏం జరుగుతుందో చూడండి. 42వ వచనం. ఇది యెహోవా సన్నిధిని సాక్ష్యపు గుడారములకు ద్వారం వద్ద మీ తరతరములకు నిత్యముగా అర్పించు దహన బలి. నీతో మాట్లాడటకు నేను అక్కడికి వచ్చి మిమ్మల్ని. చూడండి, అదే బలి అర్పించు స్థలము, వధ అర్పించు స్థలమునకు దేవుడు వచ్చేవాడిగా ఉంటున్నాడు. ఎవరైతే తన ప్రాణము దేహమును ఆయన అర్పించుకుంటారో, దినమెల్లా వధింపబడుచున్న గొర్రెలు, ఈ విధంగా ఎవరైతే ప్రార్థన చేస్తూ ఉంటారో అక్కడికి నేను వస్తా అంటున్నా. గుడారం అనగా నువ్వు నేనే. గుడారం 4 గోడలు ఏదో మందిరం కాదు. మనం దేవుని ఆలయమై ఉన్నామని మీరు ఎరుగారా? కొరింథీయులకు రాసిన పత్రికలో రాశారు, మీరు ఆయన ఆలయమై ఉన్నారని మీరు ఎరుగారా? కనుక గుడారం అంటే ఈ దేహం. గుడారంలో వచ్చిన కలుసుకుంటాం అనగా దేహంలో ఆత్మ దేహ ప్రాణంగా అర్పించినప్పుడు ఏం జరుగుతుంది? నేను అక్కడికి వచ్చి మిమ్మల్ని కలుసుకొందును, అక్కడికి వచ్చి ఇశ్రాయేలును కలుసుకొందును, అది నా మహిమ వలన పరిశుద్ధపరచబడును. నేను సాక్ష్య గుడారమును బలిపీఠమును పరిశుద్ధపరచుదును. నాకు యాజకులు ఉన్నట్టు అహరోను అతని కుమారులను పరిశుద్ధపరచుదును. నేను ఇశ్రాయేలు మధ్య నివసించి వారికి దేవుడు. నేను కలుసుకునే స్థలం, ఆశీర్వదించు స్థలం చాలా మందికి తెలియదు. అందుకే మాకు దక్కడం లేదు, మాకు దొరకడం లేదు, మేము అడిగినట్టు మేము పొందలేకపోతున్నాం అంటే వధస్థానం లేదు. వధస్థలం మనకు వ్యక్తిగతంగా లేదు. పర్సనల్ గా దేవునికి అర్పించే బలిస్థానం మనలో లేదు కాబట్టి మనం వాటిని పొందలేకపోతున్నాం. ఆయన వచ్చి మనల్ని కలవలేకపోతూ ఉన్నాడు. దేవుడు కలవాలా, దేవుడు ప్రత్యక్షత కావాలంటే బలి అవసరం. ఈ బలి లేనిది ఆయన కలుసుకోడు. ఇక్కడ రాయబడుతూ వచ్చింది 42వ వచనంలో, ఇది యెహోవా సన్నిధి సాక్ష్య గుడారం యొక్క ద్వారం వద్ద మీ తరతరములు నిత్యముగా అర్పించు దహన బలి. నీతో మాట్లాడుకు నేను అక్కడికి వచ్చి మనం కలుసుకుందును.
తర్వాత పరిశుద్ధపరచుడంట. అక్కడికి వచ్చి ఇశ్రాయేలును కలుసుకుందును, అది నా మహిమ వలన పరిశుద్ధపరచబడిన ఒక ప్రాంతం అంతా. నీ దేహము శరీరము పవిత్రపరచబడాలా, పరిశుద్ధపరచబడాలంటే ఆయన ప్రత్యక్షం కావాలి. ప్రత్యక్షం కావాలంటే బలి అర్పించాలి. ఉదయకాలం ఆత్మ దేహ ప్రాణం ఎవరైతే అర్పించి ఉంటారో ఆయన ఖచ్చితంగా వచ్చింటాడు. ఆయన దేహమును పరిశుద్ధపరిచేవాడు, నీ శరీరమును పరిశుద్ధపరిచేవాడు, నీ ఆత్మను శుద్ధి చేసేవాడు, నిన్ను కలుసుకొనివాడు. ఇశ్రాయేలును మరి పరిశుద్ధపరిచినట్లుగా, అహరోను కుమారులను పరిశుద్ధపరిచినట్లుగా నిన్ను గుడాలను పరిశుద్ధపరచుటకు, నిన్ను నీ కుటుంబాన్ని పరిశుద్ధపరచుటకు, ఆశీర్వదించుటకు ఆయన దిగి రావాలంటే ఈ వధస్థలం చాలా ప్రాముఖ్యమైనది. ఈ ప్రాముఖ్యమైన స్థలం లేకనే మనము అడిగిన వాటిని పొందలేకపోతా ఉన్నాం. చూడండి, ఇంకా 2 చోట్ల చూద్దాం, తొందరగా ముగిస్తాను. వాటిని వివరించాను. కలుసుకునే స్థలాన్ని గురించి ఇప్పుడు చూస్తూ ఉంటున్నాను. ఇక్కడ 8వ అధ్యాయం, ఆదికాండం 8వ అధ్యాయం, ఆదికాండము 8వ అధ్యాయం, ఆదికాండం 8వ అధ్యాయం, ఆదికాండం 8వ అధ్యాయం 20వ వచనం. అప్పుడు నోవహు యెహోవాకు బలిపీఠం కట్టి పవిత్ర పశువులన్నిటిలోను పవిత్ర పక్షులన్నిటిలోను కొన్ని తీసుకొని ఆ బలిపీఠం మీద దహన బలి అర్పించెను. అప్పుడు యెహోవా ఇంపైన సువాసన ఆగ్రహించి ఇక మీద నరులను బట్టి భూమిని మరలా శపించను అనగా, ఇవన్నీ ఎవరితో చెప్తా ఉంటున్నాడు? నోవహుతో చెప్తా ఉన్నాడు. కలుసుకున్నాడా లేదా బలిపీఠం? చూడండి, తర్వాత 6వ అధ్యాయం, ఆదికాండం 6వ అధ్యాయం, 13వ వచనం. దేవుడు నోవహుతో దేవుడు నోవహుతో ఏం చేస్తున్నాడమ్మా? మాట్లాడుతున్నాడు. దేవుడు నోవహుతో మాట్లాడిన తర్వాత అయ్యా విషయం ఎంతో చెప్తూ ఉంటున్నాడు. పెద్ద వర్షం వస్తుంది, 40 దినాలు చాలా జాగ్రత్త, నువ్వు ఓడ సిద్ధం చేసుకో, తర్వాత 2 జుత్తులుగా దాంట్లో ఎక్కించు పక్షులు జంతువులు, తర్వాత నీ కుటుంబం అంతా దాంట్లో చేరండి అని నోవహుతో దేవుడు మాట్లాడటం ద్వారా, తర్వాత ఓడలో వారు మరి ఆ నీటి మీద ఓడ తేలుట, వారి కిందికి మరలా దిగుట, భూమి మీద దిగిన తర్వాత బలిపీఠం కడతా ఉన్నాడు. చూడండి, ఇక్కడ 20వ వచనంలో దేవునికి ఆయన బలిపీఠం కట్టాడు. వారంతా ఓడ నుంచి కిందికి దిగారు, భూమి మీద అడుగు పెట్టారు. మరలా శుభ్రం అయిపోయింది, భూమి మీద ఎవ్వరు లేరు, నోవహు కుటుంబం తప్ప. ఇది ప్రపంచం అంతా జరిగింది, ఏదో ఒక మూలన కాదు జరిగింది. చాలా మంది ఏంటంటే ఆ ఏరియాలనే అనుకుంటారు. ఆ ఏరియాలో కాదు, నోవహు ఉండే ఏరియా మాత్రమే కాదు వర్షం పడింది, భూమి అంతా నిండిపోయింది. ప్రపంచం అంతా ఎవ్వరు లేరు, ఆ కుటుంబం మాత్రమే, వాటిలో ఉన్న జంతువులు మాత్రమే ఉన్నాయి. ఇక్కడ నోవహు బలిపీఠం కట్టాడు. కలిశాడా లేదా? ప్రత్యక్షమైనాడా లేదా? నోవహుతో మాట్లాడుతూ ఆ బలిపీఠం కట్టిన తర్వాత మరి 21వ వచనంలో యెహోవా ఇంపైన సువాసన ఆగ్రహించి ఇక మీద నరులను భూమి మీద మరలా శపించను, ఎందుకనగా నరుల హృదయాలోచన వారి బాల్యం నుండి ఇచ్చాడని నేను ఇప్పుడు చేసిన ప్రకారంగా ఇక సమస్యలు సంహరింపని మాటలని ఎవరు చెప్తా ఉన్నాడు? నోవహుతో చెప్తా ఉన్నాడు. బలిపీఠ స్థలంలో బాగా గమనించండి. వధ స్థానంలో, వధించే స్థలములో దేవుడు ప్రత్యక్షమగుట. ఈ దినం ఉదయకాలము ఆత్మదేహ ప్రాణములను ఆయన కల్పించిన వారికి ఖచ్చితంగా ఆయన ప్రత్యక్షము అయి ఉంటాడు. ఈ వధస్థలములో ఈ బలి జరగకుండా ఉండితే దేవుడు ప్రత్యక్షత కాడు. రాయబడుతూ వచ్చింది. ఇంకా చూద్దామా, అబ్రహాముతో కూడా మాట్లాడినాడు ప్రత్యక్షత. చూడండి, 12వ అధ్యాయం పక్కన 12వ అధ్యాయం, ఆదికాండం 12వ అధ్యాయం,
7వ వచనం, ఆదికాండం 12వ అధ్యాయం 7వ వచనం. యెహోవా అబ్రాహామునకు ప్రత్యక్షమై నీ సంతానమునికి దేశం ఇచ్చినని చెప్పగా అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠమును కట్టెను. అక్కడ నుండి అతడు బయలుదేరి బేతేలు తూర్పున కొండకు చేరి పడమున బేతేలునకు తూర్పున హాయికి మధ్య గుడారం వేసి అక్కడ యెహోవాకు బలిపీఠం కట్టి యెహోవా నామమున ప్రార్థన చేసెను. అబ్రహాముకు దేవుని యొక్క ప్రత్యక్షత లేదా వధస్థానములో వధించే స్థానంలో దేవుడు ప్రత్యక్షమవుతాడు. దేవుడు ప్రత్యక్షమై మాట్లాడతాడు. ఏ కావాలి బిడ్డని చెప్పాలి. అందుకే ఏ బలి అర్పించాలా? ఆత్మదేహ ప్రాణం. అక్కడ జంతువు అని రాయబడి వచ్చింది. యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు అర్పించబడ్డాడు. మనం దేవునికి ఏం అర్పిస్తా ఉంటాం? ఆరాధన చేస్తాం. నా జిహ్వా ఫలం నీకు అర్పిస్తున్నాను ప్రభు అంటాం. జిహ్వా ఫలం అంటే పెదవుల ద్వారా వచ్చే ఈ ఆరాధన. తర్వాత హృదయం ద్వారా వచ్చే ఆరాధన. జిహ్వా ఫలం అంటాము, దేవునికి అర్పిస్తాం, కానీ మరలా వేరుగా ఉంటాం. సరే, అది వద్దు మనకు. ఇక్కడ ప్రత్యక్షత అనేది మనం చూస్తా ఉన్నాం. బలిపీఠము దగ్గర అర్పించుట, మన ఆత్మదేహమును అర్పించినప్పుడు ప్రభు మనకు ప్రత్యక్షం అవుతాడు. ఇలాగ పితరులు నిర్గమకాండం 20వ అధ్యాయంలో వ్రాయబడిన బలిపీఠము కాక ముందే వారు, అందుకే 30వ అధ్యాయంలో ఆ 5 వర్షాలు చదువుతూ వచ్చారు. ఆ ధూప వేదిక, ఆ బలిపీఠం ఎట్లుండాలా, ఏం కథ అని. తర్వాత ఇవన్నీ నిర్గమకాండంలో ధర్మశాస్త్రం ద్వారా వచ్చినవి. అవి రాకముందే, ధర్మశాస్త్రం రాకముందే బలిపీఠం కట్టారు వీళ్ళు. ధర్మశాస్త్రం రాకముందే బలిపీఠం కట్టారు. నోవాహు దినాల్లో ధర్మశాస్త్రం లేదు అనగా నిర్గమకాండము, ద్వితీయోపదేశకాండము, సంఖ్యాకాండము, ఇంకేంటి గుర్తుగా లేవికాండం, సంఖ్యాకాండం. ఈ విధంగా ఈ 5 కాండములు మోషే ధర్మశాస్త్రం అంటారు. ఆ మోషే ధర్మశాస్త్రం లేనప్పుడే వాళ్ళు బలిపీఠం కట్టారు. అందుకే వ్యక్తిగతంగా బలిపీఠము కలిగి ఉన్నారు. ఇది చాలా ప్రాముఖ్యమైనది. అప్పుడు నీకు భూమి మీదను, తర్వాత పరలోకము. ఇంకొక ఆయన కూడా బలిపీఠం కట్టాడు, అబ్రహాము కుమారుడు ఇస్సాకు. 26వ అధ్యాయం, ఆదికాండం 26వ అధ్యాయం, ఆదికాండం 26వ అధ్యాయం 24వ వచనం. ఆ రాత్రి యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, నేను నీకు తోడైనాను కనుక భయపడకుము. నా దాసుడమైన అబ్రహామును బట్టి నిన్ను ఆశీర్వదించి నీ సంతానం విస్తరింపజేస్తానని చెప్పాను. అక్కడ అతడు ఒక బలిపీఠమును కట్టించి యెహోవా నామమున ప్రార్థన చేసి అక్కడ తన గుడారం వేసెను. చూడండి, ఇస్సాకుతో మాట్లాడు. ఇస్సాకు బలిపీఠం కట్టుకొని ప్రార్థన చేయుట, దేవుడు ప్రత్యక్షమవుతాడు. వారికి ప్రత్యక్షమైన దేవుడు మనకు ప్రత్యక్షం కాడా? ఖచ్చితంగా ప్రత్యక్షం అవుతాడు, మాట్లాడతాడు. కానీ ఒకటి ఏమిటంటే, ఎవరైతే ఉదయకాలము ప్రభుకు తన ఆత్మ, దేహము, ప్రాణం అర్పిస్తారో వారికి ప్రత్యక్షమవుతాడు. ఫస్ట్ ఆ మాట రావాలి, గుర్తుపెట్టుకొని ఉదయం లేస్తానే ప్రార్థన ఆరాధన చేయాలి. ప్రభువా, నాకు ఇచ్చిన రక్షణకి స్తోత్రములు. రాత్రి మంచి నిద్ర ఇచ్చే ఉదయకాలం నేను చూసి భాగ్యం ఇచ్చావు. ఇదిగో ప్రభా, ఈ దినమెల్లా చదువుతొచ్చాం కదా, రోమిల రాష్ట్రపత్రిక 8 వచ్చా. ఈ దినమెల్లా ప్రభా నీ కొరకు నేను వధింపబడుతున్నాను. నా ఆత్మ, దేహ, ప్రాణం నీ కొరకు అర్పిస్తూ ఉంటున్నాను. ఈ ఆరాధన చేసి బలి అర్పించి చూడండి, దేవుడు అప్పుడు దిగి వచ్చి నీతో మాట్లాడి నీకేం అవసరం ఉన్నది ఆయన తెలుసు. ఆయన ఆ స్థలంలో నేను వాడిని కలుసుకుందని మనం చదవచ్చు. వరస్థలంలో ఆయన మనం కలుసుకుంటాడు. అప్పుడు ప్రార్థన చేయాలి. నువ్వు అర్పించుకున్న తర్వాత ప్రార్థన మొదలుపెట్టు. ప్రభువా, నా కుటుంబానికి జ్ఞాపకం చేసుకోవాలి. ఈ విధంగా ఎవరైతే ప్రార్థన చేస్తారో ఆ వరస్థలంలో దేవుడు ప్రత్యక్షమై మనల్ని కలుసుకునేవాడుగా ఉంటున్నాడు. చూడండి, అక్కడ పవిత్ర పక్షి, పవిత్ర పశువు అని రాయబడుతూ వచ్చింది. చూద్దాం, అదొక మాట చూసి ముగించేస్తాం. అక్కడికి రండి. 8వ అధ్యాయం, ఆదికాండం 8వ అధ్యాయం.
ఆదికాండం 8వ అధ్యాయము 20వ వచనం. అప్పుడు నోవహు యెహోవాకు బలిపీఠం కట్టి పవిత్ర పశువులన్నిటిలోను పవిత్ర పక్షులన్నిటిలోను కొన్ని తీసుకొని. ఇక్కడ పవిత్ర జంతువులు ఉన్నాయి, పవిత్ర పక్షులు ఉన్నాయి. మీకు అర్థం కావాలంటే ఇప్పుడు అవన్నీ నేను వివరించలేను. ఇంటి పోయిన తర్వాత లేవికాండం 11వ అధ్యాయం అంతా చదవండి. ఏవి తినాలి, ఏవి తినకూడదు, ఏది పవిత్ర జంతువు, ఏది అపవిత్ర జంతువు, ఏవి తినొచ్చు, ఏవి తినకూడదు, అపవిత్రత, పవిత్రత, జంతువులు, పక్షులు, పురుగులు అన్ని రాయబడి వచ్చాయి. ఇంటి పోయినాక మీకు ఈ విషయం అర్థం కావాలంటే 11వ అధ్యాయం లేవికాండం చదవండి. ఓహో, ఇవి తినకూడదా, ఇవి తినొచ్చా అని తెలుస్తుంది. ఇప్పుడు ఏనా చూస్తే మీరు ఆ యూట్యూబ్లో వాళ్ళు ఏం చేస్తుంటే కొండశీలు వాళ్ళు తింటున్నారు, ముసళ్ళు తింటున్నారు, కోతులు తింటున్నారు. అబ్బో, ఏమన్నా నువ్వు కూడా చూస్తావు యూట్యూబ్ కదా? నేను ఎప్పుడూ చూసినా, ఏదైనా చూసినా గబ్బకినా కనపడతాయి. సరే వెంటనే పెట్టేస్తాను. ఎందుకంటే దేవునికి పవిత్రమైన జంతువులు, పవిత్రమైన పక్షులు అని రాయబడుతుంది. వరస్థానంలో పవిత్ర హృదయం కలిగి ఉంటారు. పవిత్ర జంతువు, పవిత్ర పక్షి, యేసుక్రీస్తు అంగీకరించిన దేవుని కుమార్తె పవిత్రపరచబడి క్రీస్తు యేసు రక్తం ద్వారా కడగబడి వధస్థానానికి వెళ్ళాలి. వెళ్ళి వధింపబడి ఆయన ప్రత్యక్షమైనప్పుడు మనం ప్రార్థించాలి. అప్పుడు దేవుడు మనతో మాట్లాడతాడు. ఇప్పుడు వచ్చిన స్థలం కూడా ఇది వధస్థలం, అనగా బలి అర్పించు స్థలం. గుడారంలో గంగాళం ఉంటున్నది, బలిపీఠం ఉంటున్నది, ధూపవేదిక ఉంటున్నది, గరిటెలు ఉంటున్నది, చాలా ఉన్నాయి. గుడారం అనగా నీవు నేను. దీని గురించి ఏప్రిల్ రాష్ట్ర పత్రిక 9వ అధ్యాయంలో మరి 10వ అధ్యాయంలో రాయబడుతూ వచ్చింది. ఆ వస్తువుల యొక్క నిజ స్వరూపము అని. వస్తువుల యొక్క నిజ స్వరూపం మీకు ఇప్పుడే అర్థం కావాలని అవన్నీ నిదానం ఒక్కొక్కటి దేవుడు మనకు తెలియపరుస్తాడు. ఇప్పుడు మనం ఉండే స్థలం కూడా ఏమి స్థలము? బలిపీఠము దగ్గరికి వచ్చాం. ఇప్పుడు ఏం చేయాలా? ఫస్ట్ ప్రార్థన చేసే ముందు ఏం చేయాలా? ఆత్మ, దేహ, ప్రాణాలను ఆయనకు అర్పించుకుందాం. అర్పించుకున్న తర్వాత ఏమవుతాడు? ప్రత్యక్షమవుతాడు. ప్రత్యక్షమై మన దగ్గర ఉండి, మనతో ఉండి, మనం చేసే ప్రార్థన వింటాడు. ఇశ్రాయేలును కలుసుకున్నట్లుగా మనం కూడా కలుసుకుంటాడు. ఆయన దిగి రావాలా, ఆయన మనం కలుసుకోవాలి. మనం చూడాలంటే ఏం చేయాలా? ఆత్మదేహ ప్రాణములను ఆయన అర్పించాలి. వ్యక్తిగతంగాను, కుటుంబంగాను, సంఘములో, దేవునింటిలో, ఈ వధస్థలంలో మనం అర్పించుకున్నాం. దేవుడు ప్రత్యక్షమై ఈ స్థానానికి వచ్చి ఇక్కడ మనం ఇశ్రాయేలును దీవించినట్లుగా మనల్ని కూడా దీవిస్తాం. దయచేసి అందరూ మోకరించండి. కొంత సమయము ప్రార్థనలో గడుపుదాం. ప్రిపేర్ కాండి. అందులేకల్లా ఊరికి పల్లవి చరణం ఇక్కడ కూర్చొని ఇట్లే పాడతాం.